వెరీ గుడ్ ఈవినింగ్. దళితుల్ని బహుజనుల్ని కూడగట్టి అధికారాన్ని చేజెక్కించుకోవాలన్న ప్రయత్నాలు కొత్త కాదు. అయితే ఇలాంటి ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయిన దాఖలా లేదు. ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత జి విజయ్ కుమార్ గారు ఇటీవల లిబరేషన్ కాంగ్రెస్ పేరుతోటి పార్టీ పెట్టారు. 2024 ఎన్నికల్లో కొన్ని సీట్లలో పోటీ చేశారు కూడా. ఈ ప్రయత్నంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి, రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఉన్న అవకాశాల గురించి ఆయనతోనే మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి మనతోటి లైవ్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి విజయ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ కుమార్ గారు, మీరు ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్నాళ్ళు మీరు సలహాదారుగా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వం నుంచి సొంతగా రాజకీయ పార్టీ పెట్టారు. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నాది, తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి నిలదొక్కుకోవటం ఎవరికీ సామాన్యమైన విషయం కాదు. అందులోనూ దళితుల్ని బహుజనుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి అధికారాన్ని చేజెక్కించుకోవాలి అనేటువంటి ప్రయత్నం అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అటువంటి వాతావరణం చాలా తక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో. అక్కడ ఇప్పటికే బలమైన పార్టీలు రంగంలో ఉన్నాయి. ఇవాళ రాజకీయ నిర్వహణ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్పి అందరికీ తెలిసిందే. మీరు ఈసారి పోటీ కూడా చేశారు. తిరుపతి నుంచి లోక్సభకి పోటీ చేశారు. మరి కొంతమంది మీ పార్టీ నుంచి అభ్యర్థులు కూడా పోటీ చేశారు. ఏ ఆలోచనతోటి మీరు రాజకీయ పార్టీ పెట్టారు? సో అంటే మీరు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్లో కూడా ఒక ఆలోచన విధానం అనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఆ ఉద్దేశంతో వచ్చింది అనేటువంటి దాని గురించి మీరు ప్రస్తావన చేశారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా 2 వర్గాలు మాత్రమే అధికారంలోకి రావడం పోవడం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 50 సంవత్సరాల వరకు అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ప్రధానంగా ఒకటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే ఉండేది. కొన్ని అదర్ పార్టీస్ లైక్ కమ్యూనిస్టులు ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే 1983లో తెలుగుదేశం ఆవిర్భావం జరిగిందో అప్పటి నుంచి ప్రభుత్వాలు ఆల్టర్నేట్ అవడం అనేటువంటిది మనం చూసాం. బట్ ఏదేమైనా ఈ 76 సంవత్సరాల్లో 2 వర్గాలే, మధ్యలో ఏదో ఒక చిన్న స్టింట్ ఒక 2 years పక్కకు పెడితే మిగిలినటువంటిది మొత్తం కూడా అయితే రెడ్డిస్ లేదంటే కమర్స్. సో ఈ విధంగా కమ్మారెడ్డి ప్రభుత్వాలే ఏర్పడటం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు సమాజం ఎవరు ఏమనుకున్నా, ఏ విధంగా మాట్లాడినా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడినా, ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక సాంఘికపరమైనటువంటి విభాగాలుగా విభజన జరగడం అనేటువంటిది జరిగిపోయింది. సో ఆ విధమైనటువంటి విభజన ఏదైతే జరిగిందో అది 2000 సంవత్సరాల క్రితమే మన చరిత్రలో జరిగినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఈ సాంఘికపరమైనటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పలు రూపాలు మారుతూ వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని అంశాలు, ఉదాహరణకు అంటరానితనం లాంటివి నిషేధించడం, అది నేరమని ప్రకటించడం, 17 ఆర్టికల్ చెప్పడం, ఇట్లాంటి వాటి వల్ల వెనుకబడినటువంటి వర్గాలకు ఒక వెన్నుదన్నుగా రాజ్యాంగం అనేటువంటిది వచ్చింది. సో ఇప్పుడు మనం అనుకునే ఆర్టికల్స్ ఏవైనా కూడా 340 కానీ 41 కానీ 42 కానీ ఎక్కడైతే స్పెషల్ ప్రొవిజన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి మొదలైనవి, ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ తర్వాత షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఫండమెంటల్ రైట్స్లో కూడా ఒక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేది ఇచ్చి వెనుకబడినటువంటి వర్గాలను ముందున్న వర్గాలతో సమానంగా నడిపించాలనేటువంటి భావన రాజ్యాంగ స్ఫూర్తిలో ఉన్నది. అందువల్ల కొన్ని అవకాశాలు ఈరోజు ఈ వెనుకబడిన వర్గాలకు వచ్చాయి. అయితే అవి కేవలం ఎడ్యుకేషనల్గా, జాబ్స్ పరంగా అవకాశాలు ఉన్నాయి తప్ప అధికారంలో భాగస్వామ్యం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు.
కొన్ని ఇప్పుడు ఈ ఈ ఈ పార్టీలు ఏవైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయో ఆ పార్టీలు పేరుకి మేము ఇంతమందికి ఇన్ని పదవులు ఇచ్చాం, ఇంత మంత్రులను ఇచ్చాం, ఇన్ని నామినేటెడ్ పోస్ట్స్ ఇచ్చాం అనేటువంటి ఒక ప్రకటనలు చేస్తూ ఇస్తున్న క్రమం మనం చూస్తున్నాము. అదే ఒక రాజకీయ రంగప్రవేశంలాగా భావిస్తూ ఉన్నారు. అది ఏ విధంగానూ అధికారం కాదు. ఎందుకంటే కేవలం ఒక ఈక్వేషన్ కోసం ఇన్ని ఇచ్చాము అని ఒక రేషియో చెప్పుకోవడం కోసం ఇచ్చేవి తప్ప వారెవరికి కూడా నిర్ణయం చేసే అధికారం, ఆ వెసులుబాటు, స్వేచ్ఛ లేదు. ఆ అధికారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఈ జాతులకి, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఉన్నారు. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల కోసం, పేదల చేత, పేదల యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేటువంటి నినాదంతో వచ్చాము. పేదలు అనేవాళ్ళు ఓసీల్లో కూడా ఉన్నారు. అలాంటి పేదలకు కూడా ఈ అధికారం అనేటువంటిది అనుభవంలోకి రావాలి, భాగస్వాములు కావాలి అన్న ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో పేదలందరినీ ఏకం చేసి వారి ద్వారానే వారి కోసం, వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ మనకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలు ఈ వెనుకబడిన వర్గాలు ఎన్నాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారని అంటే ఒక ఐక్యతను, ఒక బలాన్ని చూపించలేకపోవడం వల్ల, ఒక బేరమాడే శక్తిని తెచ్చుకోలేక నిర్ణయం చేయగలిగే అధికారంలో వీళ్ళు ప్రవేశించలేని పరిస్థితి వచ్చింది. అందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాం. ఏమంటే ఇంతకుముందే ఈ ఈ ప్రయోగాలు, ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఇది కొత్త విషయం కాదు ఒక రకంగా. ఎందుకంటే ఆల్రెడీ చాలా కాలం కిందటే బీఎస్పీ ఏర్పడింది, బహుజన్ సమాజ్ పార్టీ. ఇదే ఫిలాసఫీ తోటి వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ లేక అటువంటి ప్రయత్నాలు మిగతా చోట్ల, మిగతా రాష్ట్రాల్లో జరిగినవన్నీ కూడా చాలా వరకు ఫిజిల్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు బీఎస్పీ నిజానికి తెలంగాణలోను, ఆంధ్రాలోనూ కూడా ఉన్నాయి ఉండటానికి పేరుకి, కానీ వాటి ప్రభావం చాలా తక్కువ మనకు తెలుసు. ఈ నేపథ్యంలో బ్రాడ్ బేస్డ్ ఒక ప్లాట్ఫామ్ లేకుండా రాజకీయాల్లో సక్సెస్ సాధించడం చాలా కష్టం. అందులోనూ మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి సిస్టము, ఏ సిస్టంలోనైతే మీకు ఎవరికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, ఆ రకమైన సిస్టమ్ ఉంది. మనదేమి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కూడా కాదు, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అని చెప్పి అంటారు కదా, ఆ రకమైన సిస్టంలో ఉన్నాం. కాబట్టి ఇవాళ మీరు ఐదర్ 1 or 2 ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉంటే తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సో ఆ నేపథ్యంలో దళితుల పేరుతోటో లేక వెనుకబడిన వర్గాల పేరుతోటో మాత్రమే అధికారాన్ని సాధించడం అనేది చాలా కష్టమని ఇప్పటికే రుజువైంది చాలాసార్లు. మరి ఏ ధైర్యంతో మీరు ఇది సాధ్యమని చెప్పి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి బీఎస్పీ వారు చేసినటువంటి ప్రయత్నం అది సక్సెస్ అయ్యింది. ఒక విజయావకాశాలు సాధించారు, ఒక్కసారి కాదు పలుమార్లు వచ్చారు. అయితే అంటే ఎక్కడైనా కూడా ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఉండాల్సినటువంటి నిబద్ధత, నిజాయితీ, అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం పరచుకోవటం, ఇవన్నీ కూడా మనం చేస్తేనే ముందు ముందు రాణించగలిగేటువంటి అవకాశం వస్తుంది. సో ఇక్కడ మీరు అన్నట్లు ఈ వెనుకబడినటువంటి వర్గాల పేరుతో అధికారం సాధించడం అనేది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందువల్ల సాధ్యమంటే అధిక జనాభా ఉన్నది వెనుకబడినటువంటి వర్గాల్లో ఉన్న పేదలు. అధిక జనాభా పేదలుగా ఉన్నప్పుడు ఈ పేదలు ఒక ఐక్యతలోకి రాలేకపోయారు కాబట్టే వారిని విభజించి పాలించే ఆలోచన విధానంతో ఇప్పుడున్నటువంటి బూర్జువా విధానాలన్నీ కూడా నడుస్తూ వచ్చాయి. అందువల్లే ఎక్కడైనా ఒక ఐక్యత ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వారిని విభజించడానికి జరిగేటువంటి ప్రయత్నాలు, కుట్రలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా ఛేదించి వీరందరినీ కూడా ఐక్యం చేసి ముందుకు నడిపించగలిగితే ఖచ్చితంగా అధికారం అనేటువంటిది సాధ్యమే. అసలు మొట్టమొదట అసలు అధికారంలో భాగస్వామ్యమే లేదు వీరికి. ముందు దానిని మనం సాధించి అధికారంలోకి రావడం అనేటువంటిది సాధించడం సాధ్యమవుతుంది. ఒక అవగాహన పెంపొందించడం అనేది ఈరోజు చాలా అవసరం. ఈరోజు ఏ రకమైన పరిస్థితులు ఉందంటే, నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను,
ఇది ఆ రూలింగ్ క్లాస్ అనేది ఒక డిఫరెంట్ క్లాస్ అన్న ఫీలింగ్లో ఉన్నారు అందరూ. అంటే వాళ్ళు పాలన సాగిస్తారు, మనకు ఏవైనా చిన్న చిన్న బెనిఫిట్స్ ఇస్తారు. ఎవరు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తే ఎవరి వైపు మనం మొగ్గుదాం అన్న ఆలోచనలో ఉన్నారే తప్ప, రాజ్యాంగం పాలించే అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఎవరైనా కూడా రూలింగ్ క్లాస్లోకి వెళ్ళొచ్చు, అంటే పాలకులుగా మారచ్చు అన్న అంశం మీద అవగాహన చాలా తక్కువ ఉంది. అందుకనే ఎవరు ఎక్కువ ఇస్తారు అన్న వైపు చూస్తూ ఉన్నారు, అలా అలవాటు చేశారు. అలా ఆధారపడి జీవించేవారుగా వీళ్ళని అలవాటు చేసి నిరంతరం అధికారం మన చేతుల్లోనే గుప్పెట్లోనే పెట్టుకోవాలని ఆధిపత్య వర్గాలు నిరంతరంగా అదే ప్రయత్నంలో ఉన్నాయి. అలాంటి కుట్రే సాగిస్తూ ఉన్నాయి. దీనిని మనం బహిర్గతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన పెంపొందించి వారు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఒక ఉవ్వెత్తులు లేచేటువంటి కెరటాన్ని ఎవరు కూడా ఆపలేరు. సో అది ఖచ్చితంగా ఒక ప్రపంచం సృష్టిస్తుంది, అలాగే అధికారం అనేటువంటిది సుసాధ్యం చేస్తుంది. మీరు గత ప్రభుత్వంలో ఉన్నారు, యాక్టివ్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏం చెప్పారు? దళితుల ప్రభుత్వం ఇది, బహుజనుల ప్రభుత్వం ఇది, వాళ్ళకి గతంలో మరే ప్రభుత్వము ఇవ్వనన్ని అవకాశాలు మేము ఇచ్చాము, ఇస్తున్నాము. అసలు మేము రిప్రజెంట్ చేస్తుందే బహుజనుల్ని. అసలు మొత్తం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో డీబీటీ స్కీమ్స్ పేరుతోటి, ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా పేదల కోసం, పేద వర్గాల కోసమే. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నదే అందుకోసం అని చెప్పి చాలా పదే చెప్పారు. ఆయన ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. మీరు ఆ ప్రభుత్వాలు న్యాయం చేయలేమని ఎందుకు అనుకుంటున్నారు? ఇది చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ విధంగా చేసింది అనేది చూస్తే, ఒక 2.5 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చామని చెప్పేసి బటన్ ప్రెస్ చేయడం ద్వారా డబ్బులు నేరుగా బెనిఫిషరీకి ఇచ్చారు. అది అంటే కొన్ని డబ్బు నేరుగా ఇచ్చారు, కొన్ని ఇళ్ల పట్టాల రూపంలోనూ, కొన్ని ఆస్తుల రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం డబ్బు పంపిణీ చేయడం ద్వారా, ఒక ఇంటి స్థలం ఇవ్వడం ద్వారా పేదరికం అనేటువంటిది నిర్మూలించడం సాధ్యం కాదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వెనుకబడినటువంటి వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం. 2, ఎంతో పేదరికంలో జీవిస్తున్నటువంటి అన్ని వర్గాల పేదలకు ఆ పేదరికం నుండి విముక్తి కలిగించడం అనేటువంటిది అయితే జరగడం లేదు. ఈ పేదరికం నుండి విముక్తి కలగకపోవడానికి కారణం ఏంటంటే, అది ఒక ఆర్థిక సమస్యగా చూస్తున్నారు ఈ ప్రభుత్వాలన్నీ. అదొక వైపు. రెండో వైపు ఏంటంటే, వీళ్ళు పేదరికం నుంచి విముక్తి చెందితే, వీళ్ళు మనతో సమానం అయితే, రేపు వీళ్ళు మన గుప్పిట్లో ఉండి మన మాట వింటారా, మన చెప్పు చేతల్లో జీవిస్తారా, మనం చెప్పిన వారికి ఓట్లేసి మనం అడిగిన విధంగా ప్రవర్తిస్తారా అనేటువంటి భయాందోళన కూడా వాళ్ళలో ఉన్నాయి. ఈ 2 కారణాల వల్ల పేదరిక విముక్తి అనేది జరగడం లేదు. మొట్టమొదట ఆర్థిక కోణంలోనే చూడటంలో ఉద్దేశం ఏంటంటే, డబ్బు లేకపోతే పేదరికం అనుకుంటున్నారు. డబ్బు లేకపోవడం అనేది ఒక కారణం మాత్రమే పేదరికానికి. దానితో పాటు సాంఘిక కారణాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి వనరుల కారణాలు ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి కారణాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి కారణాల ద్వారా వచ్చిన ఈ పేదరికాన్ని నిర్మూలించాలంటే వనరులకి అవకాశం ఇవ్వాలి, స్వేచ్ఛ అవకాశం ఇవ్వాలి, సమాచారం నాలెడ్జ్కి అవకాశం ఇవ్వాలి, ఎడ్యుకేషన్కి అవకాశం ఇవ్వాలి, హెల్త్కి అవకాశం ఇవ్వాలి. వీటన్నిటికీ మించి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి తమకు తాముగా సంపాదించుకునే దారి చూపించాలి. అందుకు కావలసిన ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరందరికీ కూడా అందించే విధంగా చేయాలి. ఇవేవి చేయలేదు. ఇవేవి చేయకుండా మేము పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, మేము ఎస్సీ ఎస్టీ బీసీ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పి 10 రూపాయలు బటన్ నొక్కి ఇచ్చినంత మాత్రాన పేదరికం పోదు. అది మేము మొదటి నుంచి దానిని వ్యతిరేకిస్తూనే వచ్చాం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, విడోస్గా ఉన్నారు, వారికి పెన్షన్ రూపంలో డబ్బు ఇవ్వడం అనేది సమంజసం, అది అవసరం. అంతేగాని అన్ని విధాలుగా బాగుండి పనిచేయగలిగే వాళ్ళకి ఏదో 4 రూపాయలు ఇచ్చేసి మేము ఇచ్చేసామనంటే అది కాదు కదా. కష్టపడి పనిచేసే వారికి వారి స్థాయిని బట్టి, చదువుకున్న వారికి అయితే ఉద్యోగాలు కల్పించాలి, యువతకు వ్యాపారాలు చేసేవారికి పెట్టుబడులకు కావాల్సిన నిధులు ఇప్పించాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి భూములు ఇప్పించాలి. ఇలా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలు యువత దగ్గర నుంచి మహిళలకి, పురుషులకి ఇస్తే అది పేదరిక నిర్మూలన అవుతుంది. అలాంటి పనులు ఏం చేయలేదు. అలాంటి ప్రయత్నం ఈ బూర్జువా పార్టీలు చేయలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదట్లో కొన్ని ప్రభుత్వాలు
ఉన్నటువంటి భూములను పంచడం అనేది చేశారు. ఆ పంచిన భూముల్లో 60% వ్యవసాయానికి యోగ్యమని కాదు. వాటిని అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు, అందుకు కావాల్సిన నీరు అందించలేదు, సాగునీరు లేదు, బోర్వెల్స్ లేవు. కేవలం భూములు ఇచ్చాము అనే లెక్క కోసం పంపిణీ చేసి లెక్కల్లో చూపించారు తప్ప ఆ భూములు సాగు చేసుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏం చేసింది, ఆ భూములు అమ్ముకునే అవకాశం కూడా కల్పించింది. ఇప్పుడు ఈరోజు పేదల చేతిలో ఉన్న భూములన్నీ భూస్వాములు కొనేసుకుంటారు. ఒక 4-5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఏ అసైన్మెంట్ ద్వారా అయితే మనం పేదలకి ఆస్తులు కల్పించాలని భూములు ఇచ్చామో అవన్నీ వారి చేతుల నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ వాళ్ళు రోడ్డున పడతారు, ఆస్తి నిరుపేదలుగా. విజయ్ కుమార్ గారు, మీరు గత ప్రభుత్వం తీసుకున్న చేసినటువంటి ఆ జీవోని వ్యతిరేకిస్తున్నారా? అది మంచిది కాదనే మీ ఉద్దేశం? ఆ విధంగా ఎస్సీ ఎస్టీలకి గతంలో ఏవైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని అమ్మడానికి అవకాశం కల్పించడం ద్వారా మేము వాళ్ళకి కొంత డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అన్నట్టుగా మరి గత ప్రభుత్వం మాట్లాడింది. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా పూర్తిగా? అది కేవలం ఒక నెపం మాత్రమే. యాక్చువల్గా ఏమైందంటే కొన్ని భూములు ఊర్లకు దగ్గరగా కొత్తగా డెవలప్ అయినటువంటి టౌన్స్కి దగ్గరగా ఈ అసైన్మెంట్స్ ల్యాండ్స్ వచ్చాయి. దీనివల్ల ఏమైంది, డెవలప్మెంట్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ భూములకి విలువలు పెరిగేటప్పటికి ఈ పేదల చేతిలో ఉన్న భూములు ఏ విధంగా లాక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ భూములన్నీ లాక్కోవడానికి ఎంతో కొంత ఇచ్చి కొనేసుకోవడానికి అసైన్మెంట్ చట్టాన్ని మార్చి ఆ రోజు కొంత డబ్బు వాళ్ళ చేతిలోకి వస్తుంది. కానీ ఆ డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత డబ్బు ఉండదు, భూమి ఉండదు, నిరుపేదలుగా మళ్ళీ పాత పరిస్థితికి వాళ్ళు స్క్వేర్ వన్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం అసైన్మెంట్ చట్టాన్ని సవరణ చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం కూడా 2014 నుంచి 19 మధ్యలో చేయాలని ప్రయత్నం చేసి సాహసం చేయలేక వదిలేశారు. కానీ ఇక్కడ మెజారిటీ ఉందని చెప్పి వీళ్ళు ఆ చట్టాన్ని మార్చారు. అది తప్పు. దీనివల్ల పేదలు భూములు కోల్పోతారు తప్ప ఏ విధంగానూ వాళ్ళ ఆస్తిపరులు కాలేరు, ఉన్న ఆస్తులు కోల్పోవడమే జరుగుద్ది. సో ఈ రకమైనటువంటి చర్యలు చేసి ఇప్పుడు మేము యాక్చువల్గా ఆ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ కూడా చూసాం. చెప్పాలంటే మీరు ప్రస్తావించిన బీఎస్పీ కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉందో దానినే వీళ్ళు తీసుకుని వైసీపీ కాన్స్టిట్యూషన్గా రాసుకున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఆదాయం వచ్చే మార్గాలు కానీ ఆస్తుల కల్పన కానీ చేయలేదు. కేవలం డబ్బు పంచారు, అది రోజుకు 10 రోజులకే సరిపోద్ది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎప్పుడు డబ్బు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు మనం ఏదైనా వస్తువులు తెచ్చుకోగలం, తినగలం అన్న ఆలోచనలోకే వచ్చారు తప్ప నాకు నేనుగా సంపాదించుకుని స్వగౌరవంతో ఆత్మాభిమానంతో పేదవాడు బతికే అవకాశాలు అయితే వీళ్ళు కల్పించలేదు. కానీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి పేదవానికి ఆత్మాభిమానం, స్వగౌరవాన్ని కల్పించి, ఆదాయ వనరులు కల్పించి, ఆస్తులు కల్పించి, యువతకు ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పించి స్వతంత్రులుగా ఎదుగుతూ వారు స్వగౌరవంగా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుని బ్రతికే ఒక స్థానాన్ని కల్పించాలనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకోసం ఒక పార్టీ స్థాపించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మీరు చూడండి, ఇప్పుడు ఈ విడిపోయిన తర్వాత కానీ ముందు కానీ ఉన్నటువంటి ఈ బూర్జువా పార్టీలు, ఆధిపత్య వర్గాలు కేవలం పేదల్ని పేదలుగా చూస్తూ వీళ్ళు పేదలుగానే జీవించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన పాలనే సాగించాయి తప్ప వీరికి అధికారం ఇద్దామని, అవకాశాలు ఇద్దామని ఒక స్వచ్ఛమైనటువంటి నిబద్ధత కలిగిన పాలన అయితే చేయలేదు. కానీ విజయ్ కుమార్ గారు, ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ అని చెప్పబడేవి ఏవైనా కూడా మిగతా వర్గాలని ఎంతో కొంతవరకు కోఆప్ట్ చేసుకొని అధికారాన్ని చేజెక్కించుకోగలుగుతున్నాయి, అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాయి. సో ఆ కోఆప్షన్ లేకుండా అది సాధ్యం కాదు. కానీ ఈ దళిత బహుజనుల కోసం పార్టీ పెట్టామనో, వెనకబడిన తరగతుల కోసం పార్టీ పెట్టామనో చెప్పే వాళ్ళందరూ కూడా ఆ ఒక్క ప్లాంక్ మీద ఆధారపడి రాజకీయాల్లో మనగలగలేరు, అధికారాన్ని చేజెక్కించుకోలేరు. ఇది అనుభవం, మనకి చరిత్ర చెప్తున్న పాఠం ఇది. అది మంచి పార్టీ అయినా చెడ్డ పార్టీ అయినా మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు కోఆప్ట్ చేసుకుంటారు వివిధ వర్గాల సమాజంలో. తద్వారా అవసరమైన క్రిటికల్ మాస్ని సంపాదిస్తారు ఎన్నికల గెలవడానికి. సో ఆ రకమైన క్రిటికల్ మాస్ లేకుండా ఎప్పటికైనా కూడా మీలాంటి వారు చేసే ప్రయత్నాలు సక్సెస్ కాగలవా అనేదే ప్రశ్న. యు ఆర్ వెరీ రైట్. అయితే ఇప్పుడు ఈ పేద వర్గాలు అనేవాళ్ళు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. ఇక్కడ మనం ఏ వర్గానికి సానుకూలమో ఏ వర్గానికి ప్రతికూలమో అనేది కాదు. మనం
ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయినా పేదవాళ్ళందరికీ కూడా సరైన అవకాశాలు రాలేదు కాబట్టి పేదలకు విముక్తి జరగలేదు. అలాంటి విముక్తి కలిగించాలనేదే లిబరేషన్ అనే పదం యొక్క అర్థం. సో అలాంటి విముక్తి బాటలో నడిపించే విధంగా తీసుకొచ్చాం. మీరు అన్నట్టు అన్ని వర్గాలని వాళ్ళ దగ్గర నుంచి కోఆప్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి బలం అనేది ఉంది అని అంటున్నారు. అసలు వాళ్ళ కోసమే మనం ఏర్పాటు చేసాం. రేపు పార్టీ నిర్మాణం మేము మొదలు పెడుతున్నాం. ఈ పార్టీ నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండేటువంటి పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాటు చేసే కమిటీలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటే సంస్థాగత నిర్మాణం అనేటువంటిది ఎన్నికల ద్వారా చేసుకుంటూ పార్టీ నిర్మాణం బలోపేతం అనేటువంటి చేసే కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాము. కొద్ది రోజుల్లో ఆ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. సో ఈ విధంగా మొదలుపెట్టి నిర్మాణాత్మకంగా ముందుకు రావాలనేటువంటిది. అంటే ఇదేదో చాలా పార్టీలు ఎన్నికల ముందు రావడం, పార్టీలు ప్రకటించిన తర్వాత బీఫామ్స్ అమ్ముకోవటమో లేకపోతే ఏజెంట్ ఫామ్స్ అమ్ముకోవటమో ఇట్లాంటి ఆలోచనతో వచ్చిన పార్టీ కాదు ఇది. మళ్ళీ 5 సంవత్సరాల ఎన్నికల ముందు కనిపించే పార్టీలాగా వచ్చిన పార్టీ కాదు ఇది. ప్రజాక్షేత్రంలో ఉండి ఒక బలమైన నిర్మాణం చేసి వారి సమస్యల కోసం పోరాడి వారి తరపున నిలబడి నిర్మించి భాగస్వామ్యం అధికారంలో అడుగు పెట్టాలి, పేదలకు భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఉన్నతమైన లక్ష్యంతో వచ్చింది కాబట్టి ఎస్. విజయ్ కుమార్ గారు, లెటస్ టాక్ బ్రాస్ ట్యాక్స్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏమిటంటే డబ్బు లేకుండా పార్టీలు నడపడం సాధ్యం కాదు, డబ్బు లేకుండా రాజకీయాలు చేయటం సాధ్యం కాదు. మహామహులు అనుకున్న వాళ్ళే ఏదో 100 కోట్లు 200 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రాజకీయాల్లో మనగలగలేరు. దీనికి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఒక రాజకీయ పార్టీ నిర్వహించాలంటే. ఇవాళ ఆ పరిస్థితికి బాధ్యులు ఎవరైనా కూడా ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అది. అవి లేకుండా ఏదో ఒక ఐడియాలజీ పేరుతోటో ఏదో ఒక నినాదంతోటో ఇవాళ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలము అని చెప్పి అనుకుంటే అది కొంత నెయివ్ అని చెప్పి, కొంత అమాయకత్వం అని చెప్పి ఇవాళ సాధారణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఆ రకమైన వనరులు లేకుండా ఏ విధంగా మీరు రాజకీయ పార్టీని నడపగలరు? ఇప్పటిదాకా మీ అనుభవాలు ఏంటి? డెఫినెట్లీ యువర్ పాయింట్ ఈజ్ వెల్ అగ్రీడ్. ఇన్ఫ్యాక్ట్ అది చాలా సమంజసమైనటువంటి మాట. అయితే మేము మొట్టమొదట రావడమే డబ్బు ఎరగా ఇచ్చి ఓటు కోసం డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కునే ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాదని మేము చెప్తూ వస్తున్నాము. కానీ అది మీరు అన్నట్టు సిద్ధాంతాలు వేరు, వాస్తవాలు వేరు. సిద్ధాంతం అన్నది నిజంగా నమ్మినప్పుడు, దానికోసం ప్రజలు నిలబడినప్పుడు అది గెలుస్తుంది. అయితే ఆ స్థాయి రావడానికి చాలా కష్టపడాలి, వారందరిలో అవగాహన పెంపొందించాలి. డబ్బు అనేది ఇప్పుడు మేము చూసేది ఏంటంటే పార్టీ నిర్మాణం చేసిన తర్వాత దాన్ని నడిపించడం అనేటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి విషయాలకు సంబంధించి నలుగురు కలిసి నడిపించాలి, 4 చేతులు దాని మీద వేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు చెప్పిన వేల కోట్ల డబ్బు దేనికి కావాలి అని అంటే ఓట్లు కొనుక్కోవడానికి కావాలి. ఓటు కొనుక్కోవడం అనేటువంటి దానికి లిబరేషన్ కాంగ్రెస్ వ్యతిరేకం. ఎందుకనంటే మొదటి నుంచి కూడా మేము ఓటు అవేర్నెస్ విషయంలో కూడా మేము క్యాంపెయిన్ చేసేటప్పుడు 2 విషయాలు ప్రస్తావించుకుంటూ వచ్చాం. ఓటు అమ్ముకోవడం అన్నది చేయొద్దు అనేది ఒకటి, అలాగే గౌరవంగా డబ్బు తీసుకోకుండా వాడుకోవాలనేటువంటిది. ఆఫ్కోర్స్ మీరు అన్నట్టు బ్రాస్ ట్యాక్స్ మనం మాట్లాడినప్పుడు, వాస్తవాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో అయితే విచ్చలవిడిగా డబ్బు పంచడం జరిగింది. ఎన్నికల సంఘం ఈ విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి, పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే మేము క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చూసాము, యథేచ్ఛగా ఓపెన్గా కూర్చుని ఒక్కొక్కరికి పిలిచి ఓట్లు పంచుతూ టిక్స్ పెట్టుకుంటూ, డబ్బులు పంచుతూ టిక్లు పెట్టుకుంటూ ఉంటే అటు ఇటు వెళ్ళే ఈ పోలీస్ యంత్రాంగం కానీ ఈ ఏవైతే ఇవి స్క్వాడ్స్ పార్టీస్ ఉన్నాయో అవందరూ చూస్తూ పోయారే తప్ప ఎక్కడ కూడా ఆపినటువంటి దాఖలాలు కూడా లేవు. 2 పార్టీలను కూడా పూర్తిగా వదిలేశారు. సో అందువల్ల ఎన్నో మాటలు చెప్పిన ఎన్నికల సంఘం వాస్తవంగా ఎన్నికల నిర్వహణకు వచ్చేటప్పటికి మిగిలిన ప్రాసెస్లు ఎలా ఉన్నా డబ్బు పెంచే విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైపోయింది.
మిగిలిన విషయాల్లో మేబీ నామినేషన్స్ తీసుకోవడం అట్లాంటి అంశాల్లో పగడ్బందీగా పక్కాగా చేశారు. ఆ ఏర్పాట్లు, పోలింగ్ ఏర్పాట్లు అవన్నీ మంచిగా చేశారు. కానీ డబ్బు విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది. అయితే మీరు అన్నటువంటి ప్రశ్నకు తప్పకుండా ఇది సమిష్టిగా చేయాలి, అందరం కలిసి ముందుకు నడవాలనే దృక్పథంతో మేము వెళ్తున్నాం. కాబట్టి ఏ రోజైతే ప్రజల మద్దతు మనకు దొరుకుతుందో, అంటే జనబలం ఐక్యమవుతుందో, ధనబలం అనేది ఆటోమేటిక్గా జనబలంతో పాటు సాధ్యం అవుతుంది అనే భావంతో, ఒక ఆలోచనతో మేము ముందుకు వస్తాం. విజయ్ కుమార్ గారు, మీకు పార్టీ పెట్టిన తర్వాత ఏ రకమైన మద్దతు ఏ వర్గాల నుంచి వచ్చింది? అంటే పార్టీ పెట్టడం అన్నదాన్ని అయితే అన్ని వర్గాల నుంచి స్వాగతం పలికారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంది. అందువల్ల ఓటు శాతం అనేది మనం ఎక్కువ సాధించలేకపోయాము. కానీ అన్ని వర్గాల నుంచి కూడా, ఇప్పుడు మేము నిలబెట్టినటువంటి అభ్యర్థులు కూడా అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయటం, వారందరూ కూడా పోటీ చేయడం జరిగింది. వర్గాల్లో పోటీ చేశారండి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఏమన్నారు, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు, ఏంటి మీ అనుభవం ఏంటి? మీరు గెలవలేకపోవచ్చు, అది వేరే విషయం, కానీ అసలు అనుభవం ఏంటి, ఎట్లా ఉంది? మొత్తం 8 పార్లమెంటరీ నియోజకవర్గాలు, అలాగే 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది. అయితే మొన్న ఎన్నికలు అనేటువంటివి మీకు తెలుసు కదా, అది ఒక అంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు సెంటర్డ్గా జరిగాయి. ఆయన్ని కొనసాగించాలా, వెనక్కి పంపించాలా అన్న కోణంలోనే నడిచింది. సో ఒక వ్యతిరేక ఓట్ అనేటువంటిది ఒక ఇమోషన్ క్రియేట్ అయిపోయింది డ్యూ టు వేరియస్ రీజన్స్. సో అది గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇమోషన్ క్రియేట్ అయిందో, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఏమవుద్దో అనేటువంటి ఒక భయంలో జరిగిన ఆ ఓటింగ్లో మనం రకరకాలుగా మంది పార్టీలకు కనుక ఓట్లు వేస్తే అది విడిపోయి ఏమవుతుందో, కాబట్టి వ్యతిరేక ఓటు వేయాలన్నప్పుడు అది కన్సాలిడేటెడ్ ఓటుగానే పడాలన్న ఒక లైన్ ఆఫ్ థాట్ బాగా స్ప్రెడ్ అయ్యి ఇతరులకు మంచి అవకాశాలు రాకుండా పోయింది. బట్ ఈ పరిస్థితి అన్నిసార్లు ఉండదు. ఉదాహరణకి మన రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలుగుదేశానికి 100 సీట్స్ అబవ్ వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చినాయి. అంటే ఒక పోటీ, ప్రజాస్వామ్యంలో పోటీ విధానం అంటే ఆ విధంగా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఒక గట్టి పోటీ ఉండి ఎవరో ఒకరిని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగినప్పుడు ప్రజాస్వామ్యం మంచిగా నడవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా వన్ సైడెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కనీసం అపోజిషన్ కూడా లేనప్పుడు ఈ 5 సంవత్సరాలు ప్రజల వాక్కు అసెంబ్లీ చట్టసభలో ప్రస్తావించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల మనకి కాన్స్టిట్యూషన్లో కూడా రోల్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటిది చాలా స్పష్టంగా డెమోక్రసీలో చాలా ఇట్స్ ఎ నీడ్, ఇట్స్ ఎ నెసెసిటీ అనేటువంటి విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు పలు అంశాల గురించి డిబేట్ జరిగినప్పుడు ఈ అపోజిషన్ యొక్క స్టేటస్ గురించి జరిగాయి. అందుకోసం నేను ఈ ప్రతి చోట కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. ఏంటంటే, నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి అపోజిషన్ స్టేటస్ అనేది ఇవ్వాలి. గత 10 సంవత్సరాలు పార్లమెంట్లో మనకి ప్రతిపక్ష నాయకుడు లేకుండా జరిగిపోయింది. కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుని హోదా ఉండి నడుస్తున్న సభా కార్యక్రమాలు చూస్తే 10 సంవత్సరాల తర్వాత అపోజిషన్ వాయిస్ ఈరోజు మనం మీడియాలో వినగలుగుతున్నాం. 10 సంవత్సరాలు వినలేదు. అదే మరి 39% పైన వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. మరి అదే 39.3% వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉంది. 1,30,00,000 ఓట్లు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం అనేది పార్టీ ఎవరనేది కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటిది రాజ్యాంగ వ్యవస్థ గురించి. అందుకే యాంటీ డిఫెక్షన్ లా 52nd అమెండ్మెంట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా 10th షెడ్యూల్ అనేటువంటిది వచ్చింది కదా, ఆ విధమైనటువంటి అమెండ్మెంట్ ఒకటి మనకి రాజ్యాంగంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సీట్లను బట్టి కాకుండా వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి అపోజిషన్ స్టేటస్ డిసైడ్ చేయాలని రాజ్యాంగ సవరణ కూడా రావాలి. ఓకే, విజయ్ కుమార్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ అసలు కూటమిలోనే 3 పార్టీలు ఉన్నాయి, అందరికి తెలుసు. అది కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ, అవి కాకుండా వామపక్షాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు, కాకుండా బీఎస్పీ పార్టీ ఉంది. వీరితో పాటు చాలా కాలంగా మీలాగానే
ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత పార్టీలు పెట్టి కొంతకాలం పాటు నిర్వహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు పెద్ద అది క్లాసికల్ ఎగ్జాంపుల్. ఆయన తర్వాత ఈ మధ్య కాలంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక పార్టీ పెట్టాడు, జై భారత్ నేషనల్ పార్టీ అనుకుంటాను ఆ పార్టీ పేరు. ఆయన కూడా మొన్నంటే ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు మీ పార్టీ కూడా ఏర్పడి మీరు పోటీ చేశారు. ఇన్ని పార్టీల నడుమ సహజంగానే గుర్తింపు పొందటం అనేది చాలా కష్టమైన పని, మామూలు విషయం కాదు అది. ఒక పార్టీకి గుర్తింపు తీసుకురావటం, దాన్ని రికగ్నైజ్ చేసే విధంగా సామాన్యులు కూడా చేయడం సామాన్యమైన విషయం కాదు. మీరు పాదయాత్ర చేశారు, కానీ పాదయాత్ర తర్వాత పెట్టినట్టున్నారు మీరు పార్టీ. పాదయాత్రలో పార్టీ పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి అనుకున్నారా మీరు? ఆ విధంగా అనిపించిందా మీకు? డెఫినెట్గా అనిపించింది. ఎందుకంటే అసలు పాదయాత్రలో నేను చూసినప్పుడు అడ్రస్ చేయాల్సిన సమస్యలు అనేకంగా ఉన్నాయి. అంటే ప్రజల యొక్క అవస్థలు చూసాం, ప్రజల యొక్క బాధలు చూసాం. ఇవి ఒకవైపు ప్రభుత్వం వన్ సైడెడ్గా మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నామని చెప్పుకుంటూ ఇచ్చుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది, కానీ రియల్ నీడ్స్ని అడ్రస్ చేసినటువంటి పరిస్థితి అయితే గ్రామ స్థాయిలో లేదు. వాళ్ళు ఎన్ని రకాల అవస్థలు పడుతున్నారంటే కొన్ని కుటుంబాలు అంటే మనం వర్ణించడానికి కూడా వర్ణనాతీతంగా ఉన్నటువంటి బాధల్ని మేము పాదయాత్రలో చూసాం. అసలు మనకి 76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఎంత దారుణమైన పేదరికం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలిగే పరిస్థితులు కూడా చాలా గ్రామాల్లో మేము చూసాం. మరి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? నిలువ నీడ లేనటువంటి కుటుంబాలు లెక్కలేనన్ని ఉన్నాయి, తినడానికి ఆహారం లేని కుటుంబాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఎవల్యూషన్ జరిగిన తర్వాత ఈ విధంగా ఇంకా మనుషులు జీవించడం, అందులోనూ ఒక రకంగా ఏంటంటే మన సదరన్ స్టేట్స్ నార్దర్న్ స్టేట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు డెవలప్మెంట్ బాగుంటుందనేటువంటి భావన ఉంటుంది. వాస్తవం కూడా అంతే. ఇప్పుడు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీమారు స్టేట్స్తో మనం కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మన ఇండెక్స్ బెటర్గా ఉంటుంది. అయితే ఈ గ్యాప్ అనేది చాలా రిచ్ పూర్ మధ్య ఉంది. గ్యాప్ అనేటువంటిది టూ మచ్గా కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి పరిస్థితిలో వీళ్ళ సమస్యలు ఎవరు అడ్రస్ చేస్తారు? వీళ్ళ కోసం ఎవరు పోరాడతారు? వీళ్ళ తరపున నిజాయితీగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఉన్న పార్టీలకు లేదు. అందువల్ల ఒక సామాజిక అంశంగానో లేదా ఒక స్వచ్ఛంద సంస్థగానో పనిచేస్తే వీటికి పరిష్కారం దొరకదు. సామాజిక ఉద్యమాల వల్ల ఏ విధంగానూ విముక్తి సాధించలేము. రాజకీయ పార్టీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఎక్కడైతే నిర్ణయం చేసే అధికారం ఉందో అక్కడ ఈ ఆలోచన విధానం కలిగిన వాళ్ళు అడుగుపెట్టి నిర్ణయాల్లో మార్పు తీసుకొచ్చి విధానాలను తిరిగి రాసిన రోజే, పాలసీ మేకింగ్ జరిగిన రోజే వీరందరికీ విముక్తి కలుగుతుంది. అందుకు రాజకీయ పార్టీ అవసరత చాలా ఉందనేది పాదయాత్రలో గమనించిన తర్వాతే మేము ఫిబ్రవరి 14వ తేదీన ఈ పార్టీని లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్రాక్టికల్గా మీరు చెప్పినటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి పార్టీల మధ్య జనమంతా కూడా రెండుగా చీలున్నారు. అసలు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలంటే 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని పనికిరారనో చేతగాదనో సరిగా పనిచేయలేదనో కారణం ఏదైనా కానీ త్యజించి వద్దు అని వెళ్ళగొట్టి మళ్ళీ ఎందుకు అనుకున్నారు? కేవలం ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. సరే ఒకసారి ఏదో ఎమోషన్లో జరిగింది అనుకోవచ్చు. 2 సార్లు కాదని మీరు ఫెయిల్ అయ్యారని తీసేసిన వాళ్ళని మళ్ళీ అధికారంలోకి ఎందుకు తెచ్చారు ప్రజలు అని అంటే ఆల్టర్నేటివ్ లేక, గత్యంతరం లేక, గతి లేక మళ్ళీ అదే పార్టీకి వద్దన్న పార్టీకి ఓటేసి గెలిపించిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక దానికి తోడు డబ్బు, ప్రచారం, మీడియా. ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కూడా ఈరోజు పూర్తిగా స్ప్లిట్ అయిపోయింది, 2 వర్గాలుగా విడిపోయింది. ఈరోజు ఒక న్యూట్రల్ న్యూస్ ఇచ్చే ఛానల్ లేదు. ఈరోజు ఒక ఫ్యాక్చువల్ న్యూస్ ఇచ్చే ఫ్యాక్ట్ చెక్ చేద్దామంటే ఏ ఛానల్ చూడాలి అని జనం వెతుక్కునేటువంటి పరిస్థితి దాపురించింది. సో ఇవన్నీ కూడా కారణాలు. సో ఇలాంటి పరిస్థితిలో ఒక న్యూట్రల్ మీడియా కావాలి, అలాగే నిజంగా పేదలకు అవకాశం, అధికారం ఇప్పించగలిగేటువంటి రాజకీయ పార్టీ కావాలి. 3వ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం అనేటువంటిది ఈరోజు ప్రజలకు మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాజకీయ పార్టీ తెచ్చాము. అయితే మీరు అన్నట్టు ఆ స్థాయికి ఎదగడం కష్టం కదా, డబ్బు లేదు కదా, అన్ని వర్గాల మద్దతు లేదు కదా అనేటువంటి అంశాలు మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మేము కూడగట్టుకుంటాం. నేను మొదటే చెప్పినట్టు
డబ్బులతో ఓట్లు కొనుక్కునే విధానం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే విధానంలో ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏ మేరకు సక్సెస్ అవుతాం అనేది అది ప్రజల చేతిలో ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం అనేటువంటిది ఈరోజు అవసరం. ఇప్పుడు మనం ప్రతి ఎన్నికల్లో చూస్తాం, న్యూట్రల్ ఓటర్స్ ఇటు అటు స్వింగ్ అవుతూ ఉంటారు. ఉన్న చోటే స్వింగ్ అవ్వాలి కాబట్టి ఉన్న ఆల్టర్నేటివ్ తీసుకున్నారు. కొత్త ఆల్టర్నేటివ్ ఉంటే డెఫినెట్గా న్యూట్రల్ ఓటర్స్ కొత్త అవకాశం తీసుకుంటారు కదా. అలాంటిది ఈరోజు లేకపోవడం వల్ల కదా ఇలా జరుగుతుంది అనేది మా వాదన. అంటే ఉన్న రాజకీయ పార్టీలో చేరి కూడా యూ కెన్ ఆల్వేస్ మేక్ ఎ డిఫరెన్స్ కదా. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నాను, అది నిజమో కాదో మీరు చెప్పాలి, వైఎస్ఆర్సీపీ తరఫున మీరు పోటీ చేద్దామని ఆశించారని, కారణాలు ఏమైనప్పటికీ మరి అందులో పోటీ చేయడానికి అవకాశం రాలేదు, అందువల్ల తర్వాత పార్టీ పెట్టారని ఒక మాట విన్నాను నేను. ఎంతవరకు వాస్తవం అది? అది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి నేను. ఎందుకంటే ఒకటి, వైఎస్ఆర్సీపీ ద్వారానో లేదా తెలుగుదేశం ద్వారానో జనసేన ద్వారానో పోటీ చేద్దాం అన్న ఆలోచన మొదటి నుంచి కూడా నాకు లేదు. అయితే ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఇలాంటి పార్టీల దగ్గర నుంచి ఒక అవకాశం ఇప్పించుకోవడం అనేది అంత కష్టతరం అని నేనైతే అనుకోవడం లేదు. ఇక ఇంటర్నల్ విషయాలు అంటే అంతర్గతంగా జరిగినటువంటి అంశాలన్నీ కూడా నేను ఇలా బహిర్గతంగా చెప్పాలని అనుకోవడం లేదు. కానీ అవకాశాలు అయితే నాకు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ అవకాశాలు కూడా నేను కోరిన దగ్గర వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయం కాబట్టి ఇక్కడ వ్యక్తులతో నాకు ఏ రకమైనటువంటి యుద్ధం లేదు. ఇక్కడ సిద్ధాంతాలతోనే నా యుద్ధం. ఒక చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతమైన ద్వేషాలు ఏమీ లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు. వ్యక్తులుగా నేను వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తాను. వారు కూడా నేను అధికారంగా ఉన్నప్పుడు నన్ను అంత గౌరవం ఇచ్చారు, నాకు అన్ని అవకాశాలు ఇచ్చారు. సో ఆ విషయంలో నాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ చూపించి మనం ఏ విధంగా మన్ననలు పొందాలన్న ఉద్దేశంతోనే ఉన్నంతకాలం అలాగే పనిచేశాను. ఆ విధంగానే మన్ననలు దొరికాయి, అవార్డులు వచ్చాయి. అదంతా ఒక ఎపిసోడ్. అయితే ఇలా వచ్చిన ఒక పార్టీని ఈ బూర్జువా వర్గాలు, ఆధిపత్య వర్గాలు ఎలాంటి ముద్ర వేస్తాయంటే, పెత్తందారుల పార్టీలు ఇవే ఉన్నాయి. ఎవరైనా ఈ పార్టీలోనే ఉండాలి, వీళ్ళ ద్వారానే పనిచేయాలి, వీళ్ళ ద్వారానే పోటీ చేయాలి అనేటువంటి దృక్పథమే ఉంటుంది తప్ప, మాకు ధీటుగా మాతో సమానంగా ఇంకొక ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతారు వీళ్ళు, ఎలా వస్తారు వీళ్ళు. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే మొట్టమొదట ఒక అనుమానం అనే ఒక ముద్ర వేయాలి. వీళ్ళకో వాళ్ళకో అనుచరులను ముద్ర వేయాలి, లేదా బి టీము, సి టీము, డి టీము, ఈ టీము అనే ముద్ర వేయాలి. ఎప్పుడైతే ఆ అనుమానం క్రియేట్ చేశామో వీళ్ళు స్వతంత్రంగా ఎదగలేరు. ఇట్స్ ఏ కాన్స్పిరసీ ఆఫ్ ది ఫ్యూడల్స్. సో బూర్జువైజ్ మెంటాలిటీలో చేసే కాన్స్పిరసీ. అందుకోసమే ఇలా ఎవరైనా నిజాయితీగా పార్టీ పెట్టినా అలాంటి ముద్రలు వేసి, మీకు ఇది ఉందంట కదా, అది ఉందంట కదా, అక్కడ సీటు రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చారంట కదా, ఇక్కడ సీటు రాలేదు కాబట్టి ఇలా పెట్టారంట కదా అని చాలా లో లెవెల్ మాటలు, థాట్స్, ఆ రకమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. బట్ ఇది ఏది కూడా వాస్తవం కాదు. ఎవరితోనూ మాకు సంబంధం లేదు. ఐడియాలజికల్గా వచ్చాం మేము. పేదలకు ఒక అధికారం ఇవ్వాలి, పేదలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి, బేరమాడే శక్తిని పెంచాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. నాకు వ్యక్తిగతమైన అవకాశాలు తీసుకుని నేను ఏదో ఒక పార్టీలో గెలిచి వెళ్ళాలంటే అది నాకు, నా కుటుంబానికి ప్రయోజనం తప్ప జాతి ప్రయోజనం కాదు, పేద జాతికి ప్రయోజనం కాదు. నేను పేద జాతి ప్రయోజనం చూశాను, అందుకనే ఉన్న పార్టీల్లోకి వెళ్ళలేదు. ఓకే, రాజకీయాల్లో చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయండి. అంటే డబ్బు ఒకటే కాదు ఇష్యూ. సమాజంలో రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి ఎప్పటికప్పుడు. ఆ ఇష్యూకి అనుకూలంగానో వ్యతిరేకంగానో స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక అధికారిగా ఉన్నప్పుడు బహుశా మీ వైఖరి ఏమిటి అనేక అంశాల మీద ఎవరు అడగరు మిమ్మల్ని, మీరు చెప్పరు బయటికి. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రతి విషయం మీద మీ వైఖరి ఏమిటి, మీ స్టాండ్ ఏమిటి, మీరు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అని అడుగుతారు. దాంట్లో చాలాసార్లు బ్లాక్ అండ్ వైటే ఉండదు. ఉదాహరణకి కేటగరైజేషన్ లేదా క్లాసిఫికేషన్ ఎస్సీస్, ఎస్టీస్, ఇది ఒక ఇష్యూ ఉన్నది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, దాన్ని సమర్థించేవాళ్ళు దాదాపు సరిసమానంగా ఉంటారు. ఇటువంటి అనేక కంటెన్షియస్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది అనే డైలీ బేసిస్. రిజర్వేషన్లకు సంబంధించి అనేక కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు లేటరల్ ఎంట్రీ పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నుంచి కాకుండా బయట నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకుని అందులో పెడతామని చెప్పి ఈ మధ్య నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. ఇది రెండో విడత అనుకుంటాను. 45 మందిని
దీనివల్ల రిజర్వేషన్లకి చాలా ఇబ్బంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించడం కూడా చూసాం. సో ఇట్లా ప్రతి అంశం మీద కూడా మన వైఖరి ఏమిటి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తద్వారానే యాక్చువల్గా ప్రజల గుర్తింపు కూడా వస్తుంది అనుకోండి. సో ఈ ప్రతి అంశం మీద మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి అంటే మీకు థింక్ ట్యాంక్ ఉండాలి, మీకు ఒక ఆలోచన విధానం ఉండాలి, వాటిని కన్వే చేయడానికి ఒక మార్గం ఉండాలి. మరి వాటన్నిటిని ఏర్పాటు చేసుకున్నారా మీరు? ఈ అంశాల మీద మీరు ఏమైనా మరి మాట్లాడడానికి గతంలో ఏమైనా ప్రయత్నించారా, ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ రకరకాల అంశాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి కదా రాష్ట్రంలో. యా, సర్టన్లీ. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ పర్టినెంట్ క్వశ్చన్. మేము యాక్చువల్గా ఎన్నికలైన తర్వాత ఒక క్రియాశీలక సమావేశం అనేది ఒకటి సభ్యులతో చేశాము. ఆ సమావేశంలో ఒక వేరియస్ వింగ్స్ ఫామ్ చేయాలనేటువంటిది కూడా అనుకున్నాము. 11 రకాలుగా, అంటే స్టూడెంట్స్కి, విమెన్కి, క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి, ఈ విధంగా డాక్టర్స్కి, లాయర్స్కి, ప్రొఫెషనల్స్, ఇలా అన్ని రకాలైనటువంటి వింగ్స్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. ఎందుకోసం ఏర్పాటు చేయాలనుకున్నామంటే పార్టీ యొక్క అండదండల కోసం వచ్చేటువంటి పలు అంశాలకు సంబంధించిన సేవలు అందించాలన్నప్పుడు అది జ్యుడిషియరీ సైడ్ నుంచి కావచ్చు, మెడికల్ సైడ్ నుంచి కావచ్చు, ఎడ్యుకేషన్ సైడ్ నుంచి కావచ్చు, ఇలా అన్ని విభాగాలు కూడా ఏర్పాటు చేయాలనేది ఒకవైపు అయితే, రెండో వైపు ఒక ఇంటలెక్చువల్ ఫోరం, ఒక సోషల్ మీడియా ఫోరం, ఇలాంటి అంశాలన్నీ కూడా మేము ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కూడా మేము తీసుకున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఒక ఇంటలెక్చువల్ థింక్ ట్యాంక్ అనేటువంటిది అయితే ఏర్పాటు చేసుకున్నాము. అయితే దాన్ని ఇంకొంచెం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశం మీద కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని దాని మీద ముందుకెళ్ళేటువంటి ఆలోచనలో కూడా మేము ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేటర్ ఎంట్రీ అనేటువంటి ప్రస్తావన చేశారు మీరు. దాన్ని పూర్తిగా విభేదిస్తూ ఉన్నాము, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకనంటే అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటువంటిది ఒక చాప్టర్ మనకు కాన్స్టిట్యూషన్లో వచ్చింది. సో ఇప్పుడు 326 కింద ఎలక్షన్ కమిషన్ ఫామ్ చేయటం కానీ, లేదా ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటు చేయటం కానీ, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ అనేటువంటిది వారు ఉన్నదాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మార్చి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఇలా రకరకాల సర్వీసెస్ తీసుకుని వచ్చాయి. అందులో 3 ఆల్ ఇండియా సర్వీసెస్లో పెట్టారు. ఎందుకు అనంటే ఎంతో ఫోర్థాట్తో పెట్టారు. 76 సంవత్సరాలుగా ఈ సర్వీసెస్ ఎన్నో ఫలితాలు ఇచ్చాయనేటువంటి విషయాన్ని అన్ని కమిటీల్లోనూ కూడా, అధ్యయనంలో కూడా బయటకు వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒకరిద్దరు వ్యక్తిగతంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే ఆ పొరపాట్లు సరిదిద్దడానికి ప్రయత్నం జరిగింది, వాటి మీద చర్యలు కూడా జరిగాయి. వ్యవస్థలో అబరేషన్స్ అనేవి, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అన్నట్టు, అబరేషన్ అనేటువంటిది ఎక్కడైనా ఉంటుంది, దాన్ని మనం పరిగణలోకి తీసుకోము. కానీ ఇంత బలమైనటువంటి వ్యవస్థ ఈరోజు ఉండి ఎంతో ప్రొఫెషనల్గా, ఎంతో ఎఫిషియెంట్గా పనిచేసినటువంటి సర్వీసెస్ ఉండి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్, యూపీఎస్సీ చేసే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎన్నో ప్రపంచ దేశాల నుంచి అప్రిషియేషన్ పొందింది. అంత ఫుల్ ప్రూఫ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ద్వారా ఎంపికైనటువంటి సర్వీసెస్ ఈరోజు ఉండగా సడన్గా లేటరల్గా ఎవరినో తీసుకొచ్చి చేయడం అనేటువంటిది, ఇది పూర్తిగా ఒక 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 విధానం, ఒక మత విధానంతో, మూఢత్వంతో, వాళ్ళ మనుషుల్ని పెట్టుకుని ప్రభుత్వం మొత్తాన్ని మార్చేయాలి, వీళ్ళ ఆలోచన విధానం రుద్దాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళైతే చెప్పిన మాట వింటారు, వాళ్ళైతే మనకు అనుకూలంగా పనిచేస్తారు, ఏ రకమైన ఆర్డర్ ఇవ్వాలంటే, ఎలాంటి మెమోరాండమ్స్ ఇవ్వాలంటే అవి ఇస్తారు అన్న దృక్పథంతో తీసుకురావడం తప్ప, ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ అదే స్థాయిలో ఎందుకు పనిచేయరు? ఇంతమంది ప్రధానమంత్రులతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనిచేయలేరు? అసలు లేటరల్గా ఇలా తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కీలు బొమ్మలను పెట్టుకోవాలి, వాళ్ళు అనుకున్నటువంటి మతతత్వ విధానాలని జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ లేటరల్ ఎంట్రీలు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఓకే, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేటువంటి ఎల్పిజి పాలసీ వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మన ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు కూడా మొట్టమొదట ఫోర్ ఫాదర్స్ ఏం చెప్పారు? మనది ఒక మిక్స్డ్ ఎకానమీ ఉండాలి, పెద్ద సెక్టర్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉండాలని. మనకి రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, లేకపోతే బిహెచ్ఈలు ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు ఏర్పాటు చేశారు. దీనివల్ల వేల ఉద్యోగాలు ఈ వెనుకబడినటువంటి వర్గాలకు వచ్చాయి. వారందరూ కూడా జీవితంలో పైకి వచ్చారు. చాలా కుటుంబాలు పేదరికం నుంచి విముక్తి చెందాయి.
ఎప్పుడైతే ప్రైవేట్ పరం అవుతుందో అవకాశాలు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళే వాళ్ళు ఇంకా నేను మొదట యాత్రలో చూసిన అంశం కూడా చెప్పాను మీకు. రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దీనివల్ల దాన్ని అరెస్ట్ చేసే ప్రక్రియలు ఏం జరగడం లేదు. సో దీంతో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎదిగేవాళ్ళు ఎదుగుతున్నారు, వెనకబడేవాళ్ళు వెనకబడిపోతున్నారు. ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ లేకుండా పోయాయి. దానివల్ల వీళ్ళు ఎవరికి అవకాశాలు రావడం లేదు, దాని గురించి మాట్లాడటం లేదు. ఆ విధంగా పోతూ ఉంటే ఈ లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నాయి కూడా లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. అందువల్ల వీటిని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైనా ఒక విషయాన్ని వ్యతిరేకిస్తాము, ఏదైనా ఈ విషయానికి మేము సానుకూలంగా ఉన్నామంటే ఎంతో అధ్యయనంతో మేము ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప జస్ట్ లైక్ దట్ ఏదో పొలిటికల్ పార్టీ కదా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చే విధానం అయితే మాది కాదు. ఓకే, లాస్ట్ టైం. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయ విభేదనలు అని. ఓకే, లాస్ట్ పాయింట్ 1 minute మీరు నాకు సమాధానం చెప్పాలి. ఏంటంటే మీరు ఏ రకమైన ప్రజా ఉద్యమాలు నిర్మించబోతున్నారు, ఏ ఇష్యూస్ని హైలైట్ చేయబోతున్నారు? సో ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగానే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల కోసం ఏర్పాటు చేసాం, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఏర్పాటు చేశాం. పేదలకు కావాల్సినటువంటి ఆస్తులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఉపాధిని ఇచ్చే విధంగా మేము ప్రజల్లోకి చైతన్యం తీసుకురావడానికి వెళ్తాము, దానికి నిర్మాణం చేస్తాం. ఈ 76 సంవత్సరాలుగా పాలన చేసినటువంటి ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉండి ఏదో ఇస్తారని ఆశపడేటువంటి విధానంలో కాకుండా మనం ఎందుకు అధికారంలోకి రాకూడదు, మనం ఎందుకు నిర్ణయాత్మక శక్తిగా ఎదగకూడదు, నిర్ణయాలు తీసుకునే స్థాయిలోకి రావడం కోసం ఈ పెత్తందారుల పార్టీలు వదిలేసి ఈ పేదల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మీ ద్వారా కూడా పిలుపునిస్తూ పేదలకు ఒక నిర్ణయం చేసే అధికారం స్థాయిని కల్పిస్తాము. అందుకు ఉద్యమాలు చేస్తాం, అందుకు అండదండగా ఉంటాం, అందుకు పోరాడతాం, అందుకు పేదల తరపు నిలబడతాం అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి విజయ్ కుమార్ గారు ఇన్ యువర్ ఎఫర్ట్స్. మీరు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటే అది రాజకీయంగా కూడా అది ఏంటంటే ప్రజలకి ఎంతో కొంత ఎంపవర్మెంట్ వచ్చినట్టే. ఎన్ని వర్గాలు పాల్గొంటే అంత మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది జి విజయ్ కుమార్ గారితో ఇవాల్టి చర్చా కార్యక్రమం.